ఈ సిరీస్ ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 7 ఎపిసోడ్స్‌తో. ఈచ్ ఎపిసోడ్ రన్ టైమ్ వచ్చేసి 30 మినిట్స్ అలా ఉంటుంది. కమింగ్ ఆఫ్ ఏజ్ నాస్టాల్జిక్ డ్రామా జోనర్‌లో వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉందని డీటెయిల్‌గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా సిరీస్‌లో స్టోరీ లైన్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే, సంతోష్‌కి తన చైల్డ్‌హుడ్ లవ్‌తో పెళ్లి ఫిక్స్ అవుతుంది. కానీ పెళ్లికి కొన్ని రోజుల ముందే ఒక యాక్సిడెంట్ వల్ల అతనికి మెమరీ లాస్ వస్తుంది. ఈ నిజం బయటికి రాకుండా ఫ్రెండ్స్ మేనేజ్ చేస్తూ ఆ పెళ్లిని ఎలా జరిపారు, అసలు సంతోష్‌కి మెమరీ మళ్ళీ తిరిగి వచ్చిందా లేదా అనేది మెయిన్ స్టోరీ. సిరీస్ స్టార్ట్ అయ్యాక మన స్కూల్ డేస్ నాస్టాల్జియా జర్నీలోకి వెళ్తాం. స్కూల్ ఫ్రెండ్స్, ఫస్ట్ లవ్ లాంటి ఎలిమెంట్స్‌ని ఎస్టాబ్లిష్ చేయడానికి డైరెక్టర్ ఎక్కువ టైమే తీసుకున్నారు. కానీ ఫస్ట్ 3 ఎపిసోడ్స్ మాత్రం చాలా స్లోగా రన్ అవుతూ ఉంటాయి. క్యారెక్టర్స్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం, ప్రెజెంట్ టైమ్ లైన్ని సెట్ చేయడం మీద ఎక్కువ ఫోకస్ ఉండడం వల్ల మెయిన్ స్టోరీలోకి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. అందుకే స్టార్టింగ్లో ఎమోషన్ కనెక్షన్ కూడా అంత స్ట్రాంగ్గా ఉండదు. కానీ 4th ఎపిసోడ్ నుంచి సిరీస్ కంప్లీట్గా ట్రాక్ మారుతుంది. ఇక్కడ నుండి కొత్త క్యారెక్టర్స్ ఎంట్రీ ఇవ్వడం, హీరో మెమరీ లాస్ ని ఫ్రెండ్స్ హైడ్ చేయడానికి చేసే అటెంప్ట్స్, ఆ ప్రాసెస్ లో వచ్చే సిచ్యువేషన్ కామెడీ, టెన్షన్ మూమెంట్ సిరీస్ ని ఇంట్రెస్టింగ్ గా మారుస్తాయి. ప్రతి సీన్ లో ఇప్పుడేం జరుగుతుంది, ఇక్కడ దొరికిపోతాడా అనే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తూ నరేషన్ స్పీడ్ పెరుగుతుంది. 4th ఎపిసోడ్ ఈ సిరీస్ కి కంప్లీట్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇంకా 5th అండ్ 6th ఎపిసోడ్ కి వచ్చేసరికి ఎమోషనల్ డ్రామా ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. నాస్టాలజీ ఎలిమెంట్స్ ని ప్రెజెంట్ టైమ్ లైన్ లోకి బాగా కనెక్ట్ చేశారు. ఫ్రెండ్స్ మధ్య బాండింగ్, హీరో కన్ఫ్యూజన్, హీరోయిన్ ఎమోషన్స్ అన్ని కలిసి మంచి ఎంగేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. కొన్ని సీన్స్ అయితే సినిమాటిక్ కన్వీనియన్స్ కోసం రాసినట్టు అనిపిస్తాయి. హీరోయిన్ ఎమోషన్ అవ్వాలి కాబట్టి హీరో కొన్ని డైలాగ్స్ చెప్పడం, ఫ్రెండ్స్ మధ్య ఫోర్స్డ్ ఆర్గ్యుమెంట్స్ క్రియేట్ చేయడం లాంటి చిన్న చిన్న రైటింగ్ ఇష్యూ ఉన్నాయి. కానీ అవి ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఎక్కువ డిస్టర్బ్ చేయవు. ఈ 2 ఎపిసోడ్స్ ఆడియన్స్ ని స్క్రీన్ మీద కంప్లీట్ గా ఎంగేజ్ చేస్తాయి. ఫైనల్ ఎపిసోడ్ మాత్రం ఈ సిరీస్ కి మేజర్ హాట్ అని చెప్పొచ్చు. చైల్డ్హుడ్ మెమరీస్ ని క్లైమాక్స్ లో కనెక్ట్ చేసిన విధానం చాలా బాగుంటుంది. కోర్ రివీల్ అనేది మనం ఆల్రెడీ కొన్ని సినిమాల్లో చూసిన పాయింట్ అయినా స్క్రీన్ ప్లే లో రైట్ టైమ్ లో రివీల్ చేయడం వల్ల ఎమోషనల్ ఇంపాక్ట్ అనేది చాలా స్ట్రాంగ్ గా వర్కౌట్ అయింది. లాస్ట్ 20 మినిట్స్ కంప్లీట్ గా ఎమోషనల్ రైడ్ లా ఉంటుంది. ఎండింగ్ సింపుల్ గా మీనింగ్ఫుల్ గా ఉండడం ఈ సిరీస్ కి మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. ఇంకా పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే, లీడ్ రోల్లో విరాజ్ అశ్విన్ డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మెమరీ లాస్ వల్ల కన్ఫ్యూజన్ లో ఉండే సీన్స్ అయినా, ఎమోషనల్ మూమెంట్స్ అయినా నేచురల్ గా పెర్ఫార్మ్ చేశాడు. ముఖ్యంగా లాస్ట్ ఎపిసోడ్ లో తన యాక్టింగ్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా హీరోయిన్ యశ్రీ రావు స్క్రీన్ మీద ప్లెజెంట్ గా కనిపిస్తుంది. పెర్ఫార్మెన్స్ కూడా డీసెంట్ గా ఉంది. కానీ స్క్రిప్ట్ పరంగా ఆమె క్యారెక్టర్ కి ఎక్కువ స్కోప్ ఇవ్వలేదు. దీనివల్ల యాక్టింగ్ టాలెంట్ ని కంప్లీట్ గా చూపించడానికి ఛాన్స్ దొరకలేదు. ఫ్రెండ్స్ గ్యాంగ్ గా కనిపించిన యాక్టర్స్ మాత్రం సిరీస్ కి బిగ్గెస్ట్ సపోర్ట్. వీళ్ళందరూ కెమిస్ట్రీ నేచురల్ గా ఉంటుంది. కామెడీ అయినా ఎమోషనల్ సపోర్ట్ అయినా బాగా క్యారీ చేశారు. ఆయనతో ఇంకొంచెం కామెడీ జనరేట్ చేసే స్కోప్ ఉంటే ఇంకా బెటర్ గా ఉండేది. ఇప్పుడు టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే, మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సిరీస్ కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సాంగ్స్ అయితే డీసెంట్ గా ఉన్నాయి. కానీ బీజిఎమ్స్ మాత్రం ప్రతి ఎమోషనల్ సీన్ ని నెక్స్ట్ లెవెల్లోకి ఎలివేట్ చేస్తుంది. నాస్టాలజియా సీన్స్ అయినా, క్లైమాక్స్ లో ఎమోషనల్ మూమెంట్స్ అయినా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఆడియన్స్ ని స్టోరీలోకి ఇన్వాల్వ్ చేయడానికి చాలా హెల్ప్ అయింది. సినిమాటోగ్రఫీ కూడా చాలా నీట్ గా అండ్ ప్లెజెంట్ గా ఉంటుంది. విజువల్స్ ఎక్కడ చీప్ గా అనిపించవు. రియల్ లొకేషన్స్ ని బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేశారు. కలర్ గ్రేడింగ్ అండ్ లైటింగ్ సిరీస్ మూడ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. ఓటీటీ సిరీస్ కన్నా ఒక స్మాల్ బడ్జెట్ సినిమా క్వాలిటీ ఫీల్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా డైరెక్టర్ వినోద్ టేకింగ్ గురించి మాట్లాడుకుంటే, స్టార్టింగ్ లో ఫేసింగ్ అనేది కొంచెం స్లోగా అనిపించినా స్టోరీ ఎస్టాబ్లిష్ అయ్యాక నరేషన్ ని ఇంట్రెస్టింగ్ గా మార్చడంలో సక్సెస్ అయ్యారు. మెమరీ లాస్ కాన్సెప్ట్ ని కొంచెం స్ట్రాంగ్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే బాగుండేది. కానీ మిడ్ ఎపిసోడ్ నుండి కాన్ఫ్లిక్ట్ ని బిల్డ్ చేయడం, ఎమోషన్ ని హ్యాండిల్ చేయడం, క్లైమాక్స్ ని సాటిస్ఫై చేయడంలో డైరెక్టర్ మంచి వర్క్ చేశారు. ఇంకా ఓవరాల్ గా ఈ సిరీస్ ఎలాగుందని అడిగితే, ఇది ఒక క్లీన్ అండ్ డీసెంట్ వెబ్ సిరీస్ అని చెప్పొచ్చు. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ లో స్లో నరేషన్ వల్ల అందరికీ కనెక్ట్ అవ్వచ్చు. కానీ ఆ పేషెన్స్ ని మెయింటైన్ చేస్తే 4th ఎపిసోడ్ నుంచి సిరీస్ అనేది కంప్లీట్ గా పికప్ అవుతుంది. అదంతా కాదు నాకు ఎలా అనిపించింది అని అడిగితే, ఇట్స్ అన్ యావరేజ్ సిరీస్. పర్లేదు, ఈ వీకెండ్ కి ఒక ట్రై ఇవ్వచ్చు. సరదాగా ఒక ఫ్లోలో అలా వెళ్ళిపోతుంది. ఒకవేళ ఆల్రెడీ ఈ సిరీస్ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే ఇలాంటి వెబ్ సిరీస్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా యాప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.